హాయ్ హెల్లో వెల్కమ్ టు భరత్ స్పోర్ట్స్ తెలుగు. ధ్రువ్ జురెల్ ప్రస్తుతం దులీప్ ట్రోఫీ 2023లో భారత్ తరపున ముఖ్యమైన రికార్డును సమం చేశాడు. ఇండియాతో జరిగిన మ్యాచ్లో జురెల్ ఒకే ఇన్నింగ్స్లో 7 క్యాచ్లు అందుకుని రికార్డు నెలకొల్పాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక క్యాచ్లు పట్టిన వికెట్ కీపర్గా జురెల్ నిలిచాడు. ఈ రికార్డును 2004-05 సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ కూడా సృష్టించాడు. జురెల్ ఇండియా రెండో ఇన్నింగ్స్లో యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, ముషీర్ ఖాన్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ రెడ్డి, సాయి కిషోర్, నవదీప్ సైనీ క్యాచ్లను అందుకున్నాడు. ఇండియా ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా ప్రదర్శించడంతో జురెల్ వికెట్ వెనుక చురుకుదనంతో ఇండియా కేవలం 184 పరుగులకే పరిమితమైంది. ధోనీ 2004-05 సీజన్లో ఈస్ట్ జోన్ తరపున సెంట్రల్ జోన్కు వ్యతిరేకంగా 7 క్యాచ్లు పట్టాడు. సునీల్ బెంజమిన్ కూడా 1973 దులీప్ ట్రోఫీ ఫైనల్లో 7 వికెట్లు తీయడంలో సహకరించాడు. సదానంద్ విశ్వనాథ్ 1980 నుంచి 81 వరకులో ఒక ఇన్నింగ్స్లో 6 క్యాచ్లు అందుకున్నాడు. వికెట్ కీపింగ్లో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ జురెల్ బ్యాటింగ్లో 2 ఇన్నింగ్స్లోనూ విఫలమయ్యాడు. జురెల్ తన మొదటి ఇన్నింగ్స్లో కేవలం 2 పరుగులకే అవుటయ్యాడు. రెండవ ఇన్నింగ్స్లో జురెల్ డక్ అవుట్ అయ్యాడు. ఈ 23 ఏళ్ల యువ బ్యాట్స్మన్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 19 మ్యాచ్లలో 982 పరుగులు చేశాడు. జురెల్ బ్యాటింగ్లో విఫలమైన వికెట్ కీపింగ్లో అత్యుత్తమ ప్రదర్శన అందించాడు. ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భారత్ స్పోర్ట్స్ తెలుగు.